2024 ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశికి ఏళ్ళనాటి శని చివరి భాగానికి వచ్చింది. చివరి దశ చాలా జాగ్రత్తగా ఉండాలి. వక్రించున్నాడు శని. అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఉన్నా పర్వాలేదు. ఇంట్లో ఉండి తిండి ఉంటే చాలు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి గురువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు శుక్రుడు రాహువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు గురువు బుధుడు శుక్రుడు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాల్లో శని పూర్తిగా బాగాలేడు. రవి బాగాలేడు. కేతు బాగాలేడు. రవి శని కేతువు కుజుడు ఈ 4 పాపగ్రహాలు. శుభగ్రహాలు ఎట్లా ఉంటాయంటే మంచివాడిని దవడ బయలుతో కొట్టేటట్లయితే పొరపాటు తగిలిందేమో అనుకుంటాడు. కొట్టాడు అనుకోడు. ఒకవేళ కొట్టాడు అనుకున్నా సరే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. కానీ ఈ పాపగ్రహాల స్వభావాలు ఎట్లా ఉంటాయంటే పక్కగా కనుక పోయేటట్టు ఎట్లయితే నేను వస్తుంటే నా పక్కగా వస్తాడు ఈ కాళ్ళు పుచ్చుకొని నేలకేసి కొడతానంటాడు. కొడతాడు అంటే అంత అహంకారం అన్నమాట. అటువంటి పాపగ్రహాలు శని కుజుడు రవి కేతువు ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని ఏళ్ళనాటి శనిలో చివరి భాగం. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాతకం చూపించుకోవాలి. జాతక రీత్యా తగిన దోషాలు పోవడానికి చేసుకోవాలి. పైన ప్రత్యేకించి నేను చెప్పినటువంటి ఈ శ్రావణ మాసంలో జరిగే పూజలో పాల్గొంటే ఎంతైనా మంచిది. ఈ ఏళ్ళనాటి శనికి మొదట్లో మరి ధనస్సులోకి శని వచ్చినప్పుడు విపరీతమైన ఖర్చు పెట్టించేటట్లయితే మీనానికి వచ్చిన తర్వాత మంచి లాభం చూపిస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఒక చిన్న మాట చెబుతాను. ఒక ఆయన మేకలు కాచుకుంటున్నట్ట. ఓ పంతులు గారు కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నట్ట. చేతిలో నీళ్ళు పోసుకొని చెట్టు అనుకొని జరుకొని అన్నట్ట. ఎవరైనా కాస్త బయటకు పోయిస్తాను మేకలు చూస్తున్నాడు. పో అన్నాడు అనుకున్నాడు వీడు. చేయిస్తా అన్నాడు. చేయిస్తానగానే మేకలని చూస్తానన్నాడు అనుకున్నాడు వాడు. తీరా వచ్చాడు మేకలు పోయినాయి. ఏమైనా పంతులు ఏమి మేకలు అంటే నాకే నువ్వు చూడు చూస్తా పంపనమంటే వీడు అంటాడు వాడు. వీడేమో ఇట్లా చుట్టూ నీళ్ళు తిప్పుకున్నాడు వీడు. ఇందాక జరిగిందట్ట ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా దైవ చింతన చాలా అవసరం. దైవ చింతనే కాదు ఎప్పుడు కూడా మనస్సుకి శుద్ధి కావాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేదా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనస్సు శుద్ధిగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే 100 సంవత్సరాల్లో 30 సంవత్సరాలకు ఒకసారి 3 సార్లు ఏళ్ళనాటి శని వస్తుంది. మరి మొదటిసారి 30 వాళ్ళకేమో మొదటి వచ్చినట్లు, 30 లోపు వాళ్ళకి, 60 వాళ్ళకి రెండోసారి వచ్చినట్లు, 70, 80 వాళ్ళకేమో మూడోసారి వచ్చినట్లు. ఈ మూడోసారి తప్పించుకుంటే వాళ్ళు ధన్యులు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే 70 సంవత్సరాలు బతకడమే చాలా కష్టంగా ఉంది. అయితే 70 సంవత్సరాలు బతికిన ఎదో బతుకారే ఉంటుంది. నాకు ఇప్పుడు 81, 82 వస్తున్నాయి. నాకు కూడా అష్టమ శని. దేని నుంచి తప్పించుకుంటానో తప్పించుకోనో నాకు తెలియదు. ఎంతవరకు ఉంటుందో అర్థం కాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించి మీ జాతకం చూపించుకొని తగినటువంటి దోషాలకి తగిన పూజలు చేయండి. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ ఎప్పుడు చేస్తూ ఉంటాం. చాలా మంచిది. స్వస్తి. నమస్తే.